ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఇది నీ కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఎదురవుతున్నటువంటి తుఫాను లాంటి పరిస్థితులు, కెరటాల లాంటి పరిస్థితులను బట్టి నా జీవిత నావ ఏ రీతిగా ఉండబోతుంది, ఏ రీతిగా నేను ఆవలి ఒడ్డును చేరుకోగలను అని ఇదే రకమైనటువంటి ఆలోచనలతోటి నువ్వు సతమతమైపోతూ ఉన్నట్లయితే కనుక ఇక ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నారు. ఆ యొక్క నావలో శిష్యులతో పాటు యేసుక్రీస్తు వారు కూడాను ఓడ అమరమున ఆయన తలవాల్చి నిద్రించుచున్నారు. తుఫానుతోటి ఎగసిపడుతున్నటువంటి అలలతోటి తల్లడిల్లిపోతున్నటువంటి వారు, కలవరంతో నిండిపోయినటువంటి వారు దేవుణ్ణి అడుగుతున్నారు, అయ్యా మీకు చింత లేదా, మీకు చింత లేదా అని అడుగుతున్నారు. ఆ సమయంలో దేవుడు తుఫానుని, సముద్రాన్ని ఒకే ఒక్క మాటతోటి గద్దించిన మీదట అవి నిమ్మళపరచబడ్డాయి. అవునేస్తమా? అనేకసార్లు మన జీవితాల్లో కూడాను, మన జీవితం అనేటువంటి నావలో దేవునితోటి మనం ప్రయాణం చేస్తూ కూడాను ఆనాటి శిష్యులు ఏ రీతిగా కలవరం చెందారో, ఏ రీతిగా వారి హృదయాల్లో భయం నిండుకొని పోయి ఉన్నదో, అదే రీతిగా మనం కూడాను కలవరపడిపోతుంటాం. భయం మనల్ని ముంచివేస్తూ ఉంటుంది. కానీ నువ్వెప్పుడైతే నా నావలో యేసయ్య ఉన్నాడు కాబట్టి నేను మునిగిపోను, నేను ఎప్పటికీ కూడాను అలల చేత కొట్టబడినను కూడాను ఆవలి ఒడ్డును చేరుకోలేను అనేటువంటి సందేహాన్ని అయితే కనుక నీ మనసులో ఉంచుకోవద్దు. కానీ నా నావలో యేసయ్య ఉన్నాడు, ఆయన ఏదైనా చేయగలిగినటువంటి సమర్థుడు, ఆయన సర్వశక్తిమంతుడు. కాబట్టి పరిస్థితులను చూసి నేను కృంగిపోవాల్సినటువంటి అవసరం లేదు, పరిస్థితులను చూసి నేను తల్లడిల్లిపోవాల్సినటువంటి అవసరత లేదు. ఎందుకొరకేనంటే పరిస్థితులు ఎలాంటి భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ పరిస్థితుల్లో నుండి కూడాను నేను క్షేమముగా ఉంచగలిగినటువంటి యేసయ్య నాతో కూడా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని అయితే కనుక నేను మర్చిపోవద్దు. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడి మాటలు నా కొరకే మాట్లాడుతున్నారని నువ్వు విశ్వసించగలిగినట్లయితే నీ పరిస్థితులను చూసి నువ్వు కలవరపడవద్దు. కానీ నీ నావలో యేసయ్య ఉన్నాడనేటువంటి ధైర్యాన్ని అయితే కనుక నీ హృదయం నిండా నింపుకో. నిశ్చయముగా ఆవలి ఒడ్డును క్షేమంగా దేవుడు నిన్ను చేర్చుతాడు. అటి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్.